గురుగారు ఉగాది అనగానే అందరికీ రాశి ఫలాలు ఎలా ఉంది ఇయర్ అంతా చూసుకోవాలని చెప్పి చాలా ఆసక్తికరంగా ఉంటారు. అందరూ యూట్యూబ్లో సెర్చ్ చేసి రాశి ఎలా ఉంది, ఆదాయం, వ్యయం, అవమానం ఇవన్నీ చూసుకుంటూ ఉంటారు కదా. సో మన వ్యూవర్స్కి మన సైడ్ నుంచి అయితే రాశి ఫలాలు అందిద్దామా మరి? డెఫినెట్గా అమ్మా. సింహ రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? సింహరాశి వాళ్ళందరిది కూడా తెల్ల గుర్రం మీద పరిగెడుతున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు వైట్ హార్స్ అన్నమాట. లాస్ట్ ఇయర్ అంతా కూడా సప్తమ శని, అష్టమ రాహు బాధ పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు రాహువేమో శని ప్లేస్లోకి, శని ఏమో రాహు ప్లేస్లోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి వితండవాదాలు, ఆర్గ్యుమెంట్స్ చేసేస్తారు వీళ్ళు. ఎవరు? వీళ్ళ స్పౌజ్లు, వీళ్ళ భర్తలు. అందువలన వీళ్ళు ఏం చేయాలా, వీళ్ళు డిస్కషన్ వాళ్ళు చేసుకుంటే చేసుకొని నీ పని నాది, నా పని నాది అన్నట్టుగా కనుక చేసుకుంటే, వాళ్ళతో వితండవాదాలు చేసుకోకుండా ఉన్నట్లయితే ఏ ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఇకపోతే అష్టమంలో శని, యాక్సిడెంట్లు జరగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు డ్రైవింగ్ చేసేటటువంటి వాళ్ళు కొంచెం పాటలు పెట్టుకుంటూ చక్కగా ఏసీ వేసుకుంటూ డ్రైవ్ చేసుకుంటూ ఉంటే, ఏసీ పెట్టుకుంటున్నారు కాబట్టి నిద్ర వస్తుంది, పాటలు పెట్టుకుంటున్నారు కాబట్టి చాలా మందికి సింహరాశి వాళ్ళకి ఈ సప్తమంలో ఈ యొక్క ఈ రాహు జరిగినప్పుడు ఈ విధంగా, అష్టమంలో శని జరిగినప్పుడు ఇలాగే జరిగిందనమాట. అండ్ ఇప్పుడు జన్మంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వలన అద్భుతమైనటువంటి భక్తి, తీవ్రమైనటువంటి కోపము ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళ ఎన్నో కలలు కంటున్నట్టుగా ఉన్నారు. వాళ్ళ పిల్లల సీట్ల కోసం అవనండి, వీళ్ళ ప్రమోషన్స్ కోసం అవనండి, వీళ్ళ పెళ్లి కానిటువంటి వాళ్ళ వివాహాలు మాకు ఫలానా వాళ్ళతో అవ్వాలి అనేటటువంటి వీళ్ళ అందరి కోరికలు కూడా తీరిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వివాహాలు కానిటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి. స్థలాలే ఈ యొక్క సంతానం లేనటువంటి వాళ్ళకి అందరికీ కూడా సంతానం కలుగుతాయి. విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వాళ్ళు ది బెస్ట్గా ఉంటారు. సో వీళ్ళ హస్బెండ్స్ అందరూ కూడా హ్యాండ్ పెక్కడ్ అయిపోతారు. వీళ్ళంతా కూడా భార్య ఇలా గిటు దాటారు అనమాట వీళ్ళు. ఆ తర్వాత ఈ విద్యార్థులు కూడా తక్కువ ఆల్ ఇన్ వన్ చదివితే చాలు, వీళ్ళకి ఓ 30 మార్కులు వస్తే 35 మార్కులు వస్తే చాలు అనుకునేటటువంటి వాళ్ళకి 95 అబోవ్లు వచ్చేస్తాయి అనమాట ఆల్ ఇన్ వన్లు చదివితే. ఆ విధంగా ఈ యొక్క గురుడు వీళ్ళకి మంచిగా హెల్ప్ చేయడం అనేటటువంటిది ఈ యొక్క రాశి వారికి జరుగుతుందన్నమాట. సో ఈ సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి, స్వీట్ షాపులు, చిట్ ఫండ్స్ నడిపేటటువంటి వాళ్ళు, వాట్ నాట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా వెళ్ళిపోతాయి. అయితే ఈ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఒక రెగ్యులేటర్ కమిటీని పెట్టి మోడీ గారు, మరి స్టేట్ గవర్నమెంట్స్ అన్ని కూడా సుప్రీంకోర్టు సైటేషన్ అనేటటువంటిది వచ్చింది ఇప్పుడు. దానివల్ల ఈ ఇంతవరకు హాస్పిటల్స్లో విచ్చలవిడిగా సంపాదించినటువంటి వాళ్ళు, ఈ సింహరాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి బ్రేక్ పడడానికి అవకాశాలు ఉంటాయి. ఓ విధంగా బ్రహ్మాండంగా ఈ సింహరాశి వాళ్ళందరికీ ఉన్నాం. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11గా ఉంది. అలాగే రాజ్యపూజ్యము 3, తర్వాత అవమానం 6గా ఉందన్నమాట. కాబట్టి వీళ్ళకి అందరికీ కూడా ఈ ఆదాయాలు అనేటటువంటిది చక్కగా ఈక్వల్గా ఉన్నాయన్నమాట, సమానంగా. అండ్ పరిహారాలు గురుగారు వీళ్ళకి? పరిహారాల దగ్గరికి వచ్చేసరికి సింహరాశి వారికి మనకి సప్తమ రాహువు, అష్టమ శని జరుగుతున్నాడు. కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే చక్కగా మనకి ఈ యొక్క రావి చెట్టుని వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఆ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు అనేటటువంటివి చేసుకోవాలి శనివారం నాడు 108 ప్రదక్షిణాలు. అలాగే మనకి అష్టమ శని నడుస్తున్నాడు కాబట్టి మనకి రావి చెట్టు శనివారం నాడు 108 ప్రదక్షిణాలు సరిపోతాయి. అలాగే రాహు కూడా ఉన్నాడు కాబట్టి చక్కగా దుర్గాదేవి యొక్క ఆరాధన, కుంకుమార్చన అంతా కూడా వీళ్ళ ఇళ్లలో చేసుకుంటే సరిపోతుంది. అండ్ కుదిరితే బెజవాడ వెళ్ళి కనకదుర్గమ్మ తల్లి యొక్క దర్శనాన్ని వీళ్ళు చేసుకోవచ్చు. ఓకే.